వచ్చిన మీ అందరికీ నా ప్రత్యేకమైన శుభములు తెలియపరుస్తున్నాను. ఇది లెంట్ సీజన్, శ్రమకాలము. లెంట్ సీజన్ విల్ చేంజ్ యువర్ లైఫ్. హల్లెలూయా, హల్లెలూయా. మీ ఈ శ్రమకాలపు దినాలు మీ జీవితాన్ని పూర్తిగా మార్చగలరా? లెంట్ సీజన్ ప్రారంభించడానికి గల కారణం ఏంటి? ఈ 40 days ఎందుకు ప్రారంభించారు కొన్ని వందల సంవత్సరాల క్రితం అంటే, ఈ 40 రోజులు దేవునికి దగ్గరగా ఉంటే జీవితంలో ఇంక వెనక్కి వెళ్ళిపోవు. ఈ 40 రోజులు అనేక విషయాలు నేర్చుకోవాలి, అనేక విషయాలు అర్థం చేసుకోవాలి. ఏ విషయాలు వినాలో, ఏ విషయాలు వినకూడదో, ఏది మాట్లాడాలో, ఏది మాట్లాడకూడదో చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రతి ఒక్కరు ఇక్కడ గమనించినట్లయితే ఎస్తేరు గ్రంథంలో మొర్దెకై, యోబు గ్రంథంలో యోబు గారు, అలాగే యోనా గ్రంథంలో నినివే పట్టణపు రాజు, ముగ్గురు ఒకే రీతిగా ఏం చేస్తారంటే, వారు ఒక సంగతి వినగానే వారు ఏం చేస్తారంటే కిందకి దిగి తన వస్త్రాలు చెప్పుకుని బూడిద పోసుకుని ఆ బూడిదలో కూర్చున్నట్టుగా మనము గమనించాలి. బూడిద అంటే ఇట్స్ నథింగ్. యాష్ వెనస్డే అనగా బూడిద అనగా ఇక ఏమీ లేదు, ఇట్స్ నథింగ్. ఇక్కడ అర్థం ఏంటంటే ప్రియులరా, నేను మనం స్టార్ట్ చేస్తాను ఎందుకంటే ఇక్కడ నేను ఏమీ లేదు, నా దగ్గర పూర్తిగా జీరో స్థాయికి నేను వచ్చాను. నేను ఎక్కువ తక్కువ ఏమీ లేదు, నేను కిందకి దిగిపోతున్నాను. నినివే పట్టణపు రాజు ఉంటాడు కదా, అందరూ భయపడి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు, ఉపవాసం ఉన్నప్పుడు నినివే పట్టణపు రాజు కూడా సింహాసనం నుంచి కిందకి దిగిపోయి మోకాలు వేసి బట్టలు చెప్పుకుని ఆయన ఏం చేస్తాడు, గోడ పట్టు కట్టుకుని ఏం చేస్తూ ఉన్నాడంటే ఆ బూడిదలో కూర్చుని ప్రార్థన చేస్తాడు. బూడిదలో కూర్చోవడం అంటే ఇక ఏమీ లేదు, తారతమ్యంలో లేవు, అందరూ ఒకే రీతిగా అడ్జస్ట్ అయిపోవడం. హల్లెలూయా. ఫాస్టింగ్ ప్రేయర్ 40 days. 40 days fasting prayers will change your attitudes. Hallelujah. మీ పరిస్థితులు మారుస్తుంది. మీ జీవిత విధానాన్ని పూర్తిగా మన జీవిత విధానాన్ని మార్చగలదు. మన మాటలు మారుస్తూ ఉంది, మన గమ్యాన్ని మారుస్తూ ఉంది, మన స్నేహితులను మారుస్తూ ఉంది, మన మార్గాలను మార్చుకుంటాం. ఈ 40 days లో అనేక విషయాలు మనం నేర్చుకోగలం ప్రియులరా. ఇంతకు ముందు ఏదైతే మీరు చేయలేకపోయారో ఈ 2026 సంవత్సరంలో ఈ లెంట్ డేస్ లో చేయడమే నిజమైన ఫాస్టింగ్. హల్లెలూయా. ఇంతకు ముందు నేను ఇది చేయలేకపోయాను పోయిన సంవత్సరము. ఈ 2025 సంవత్సరంలో, పోయిన సంవత్సరంలో నేను ఒకదాన్ని చేయలేకపోయాను, ఒకరిని నేను క్షమించలేకపోయాను, ఒకరితో నేను సమాధాన పడలేకపోయాను. అందరినీ అర్థం చేసుకున్నాను కానీ ఒకరిని నేను అర్థం చేసుకోలేకపోయాను. అందరికీ గౌరవిస్తున్నాను కానీ నా ఇంట్లో వరకే నేను గౌరవం ఇవ్వడము మర్చిపోయాను. దేవుడి రాత్రి సూటిగా నీతో మాట్లాడుతూ ఉన్నాడు. బైబిల్ గ్రంథం తర్వాత 2:12 యోవేలు గ్రంథంలో ఇప్పుడైనను ఉపవాసం నుండి కన్నీరు కాచు మనపూర్వక తిరిగి నా ఎదుకు రండి. ఇప్పుడైనను ఆ విషయాలు మీరు క్షుణ్ణంగా పరిశీలించాలి. ఉపవాసం అంటే ఉదయం నుంచి సాయంకాలం వరకు కేవలం నీళ్ళు కూడా తాగకుండా, భోజనం చేయకుండా ఉండడము మాత్రమే కాదు ప్రియులరా. ఉపవాసం అంటే దానితో పాటు మానివేయడము, దానితో పాటు విషయాలు అర్థం చేసుకోవడము, దానితో పాటు గౌరవ మర్యాదలు ఇవ్వడము, దానితో పాటు విలువలు కలిగి ఉండడము, దానితో పాటు విధేయత కలిగి ఉండడము, ఐక్యతను కలిగి ఉండడము, సమాధానము కలిగి ఉండడము. ఉపవాసం అనగా వీటన్నింటినీ అర్థం చేసుకోవడమే ఉపవాసం పిల్లరా. ఉదయం నుంచి సాయంకాలం వరకు ఈ 40 days మేబీ చాలా మంది ఉపవాసం ఉంటూ ఉంటారు, చాలా మంచిది. ఉపవాసం ఉన్నావు కానీ దీంట్లో నువ్వు సాక్ష్యాన్ని కలిగి ఉన్నావా? ఉపవాసం ఉన్నావు కానీ నీ ఇంట్లో వారితో చక్కగా నువ్వు మాట్లాడగలుగుతూ ఉన్నావా? ఉపవాసం ఉన్నావు కానీ ఎగ్జిస్ట్ అయ్యే గుణము నీలో ఉందా లేదా? ఉదయం నుంచి సాయంకాలం వరకు ఈ 40 రోజులు ఏమీ తినకుండా ఉన్నంత మాత్రాన ఉపయోగం లేదు ప్రియులరా. నువ్వు తినకుండా కడుపు మార్చుకుని ఉండే కంటే ఫుల్గా బిర్యానీ తిని ఇంట్లో కూర్చో. ఎందుకంటే అని నువ్వు నీ జీవితాన్ని, నీ పరిస్థితిని, నీ మార్చును, నీ తీరిని, నీ పరిస్థితిని మార్చుకున్నప్పుడు
సహోదరు నాతో మాట్లాడుతూ ఉన్నది ఏంటంటే, నేను ఇంతే అన్నా, నేను ఇంతే, నేను చచ్చే వరకు ఇంతే, నా మాట మారదు. నీకు తెలుసు కదా, నా మాట మారదు, కానీ దేవుడి గుడికి వస్తూ ఉంటుంది. నా మాట మారదు, నీకు తెలుసు కదా, ఉపవాసం ఉంటూ ఉంది. నేను అందరితో తొందరగా కలిసేదాన్ని కాదు, కానీ ఉపవాసము కొంచెం దేవుడితో మాట్లాడుతున్నాడు. ఏంటంటే, నువ్వు తింటున్నావో తినట్లేదు, కొన్నిసార్లు ఆరోగ్య పరిస్థితిని బట్టి ఉపవాసం ఉంటున్నావో ఉండలేకపోతున్నావో నాకు తెలియదు, కానీ దేవుడు నీతో మాట్లాడే ఉపవాసం ఏంటంటే నిజంగా కలిసిపోవడం. పిల్లరా, వారిని అర్థం చేసుకోవడం, వారిని కలుపుకోవడము, విధేయత కలిగి ఉండడము, ఒకరిని కించపరిచి మాట్లాడకుండా ఉండడము, ఒకరిని ధృవీకరించకుండా ఉండడము, మర్యాదగా చూడడము, వారిని సమస్థాయిగా మనము కొలవడమే నిజమైన ఉపవాసము. హల్లెలూయా. ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు యోవేలు ప్రవక్త, ఇప్పుడైనా ఈ విషయాలు తెలుసుకోవాలి, ఇప్పుడైనా ఈ విషయాలు తెలుసుకోవాలి. పొద్దు నుంచి సాయంకాలం వరకు ఉపవాసం ఉన్నావు, మా భోజనం పెట్టుకుని తిను అంటది, పెట్టుకుని తిను. ఈ ఒక్క విషయంలోనే ఈ ఆశీర్వాదాలు పోగొట్టుకుంటూ ఉన్నాం. ఇప్పుడైనా ఆ ధోరణి మానుకో, ఇప్పుడైనా ఎదురు సమాధానం చెప్పడం మానుకో. పురుషులు కానీ స్త్రీలు కానీ ఒకరిని కించపరిచే విధంగా ఉండకూడదు. సంఘములో ఒకరు కించపరిచే విధంగా ఉండకూడదు. పిల్లలు, నువ్వు ఉపవాసం ఉన్నావు అంటే ఒకరికి ఒకరు మర్యాద ఇచ్చి పుచ్చుకుంటూ ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రవక్త మాట్లాడుతూ ఉన్నాడు, అర్థం ఏంటంటే ఇప్పుడైనా నువ్వు ఇలాంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా కలిగి ఉండాలి. లెంట్ సీజన్ పాటించడం అంటే ఇంతకు ముందు నువ్వు చేయలేని దానిని చేయడమే నిజమైన లెంట్ సీజన్ పాటించడం. నేను ఉపవాసం ఉన్నాను అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు నేను ఇది చేయగలుగుతున్నాను. హల్లెలూయా. నేను ఒక విషయాన్ని ఇక్కడ క్లియర్ గా చెప్పాలని ఆశపడుతున్నాను. ఉపవాసము అంటే ఏంటి? నిజమైన ఉపవాసం అంటే ఏంటి? ఉదయం నుంచి సాయంకాలం వరకు నేను ఉపవాసం ఉన్నానండి, నేను ఉపవాసం ఉన్నాను. ఈరోజు 4 రోజులు ఉపవాసం ఉన్నాను, ఈ 40 రోజులు ఉపవాసం ఉన్నాను. నీ సాక్ష్యాన్ని కాపాడుకుంటూ ఉన్నావా? ఇంకా నువ్వు దురుసుగా మాట్లాడడం తగ్గిస్తూ ఉన్నావా? యోవేలు ప్రవక్త అంటే ఇప్పుడైనా నువ్వు ఆ దురుసుదనాన్ని తగ్గించు. ఇప్పుడైనా నువ్వు ర్యాష్గా మాట్లాడడం తగ్గాల్సిన అవసరము ఉంది. ఇప్పుడైనా ఉపవాసం అంటే ఇప్పుడైనా పోయిన సంవత్సరంలో నువ్వు ఇంకా దురుసుగా ఉన్నావు, ఈ సంవత్సరంలో ఇప్పుడైనా ఆ దురుసును తగ్గించి నా దగ్గరికి రా అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మనం తెలియకుండా దురుసుగా మాట్లాడడం ఉపయోగం లేదు. క్రోధము, కోపము, మత్సరము, డంబము, క్షమించే గుణము లేకపోవడము, సమాధానం కలిగి ఉండలేకపోవడము. పిల్లల సహోదరు చెప్పినట్టుగా చాలా సార్లు నాతో మాట్లాడుతూ ఉన్నది ఏంటంటే, చాలా సార్లు నేను కలిసేదాన్ని కాదు. దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఉపవాసం అనగా కలిసిపోవడం. పిల్లల ఉపవాసం అనగా కలుపుకోవడము. అందుకే బైబిల్ గ్రంథం సెలవిస్తుంది, చాలాసార్లు నేను చెప్తూ ఉంటాను. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు, మీరు లోకానికి ఉప్పై ఉన్నారు, మీరు లోకానికి ఉప్పై ఉన్నారు. ఉప్పు అంటే అర్థం ఏంటంటే రుచికరంగా ఉండాలి, అందరికీ రుచికరంగా ఉండాలి, ర్యాష్గా ఉండద్దు. ఏదైనా అడిగితే చెప్పో నేనే ఉన్నాను, నేనే దొరికినా. దేవుడితో మాట్లాడుతూ ఉన్నాడు. పిల్లగా, ఈ ఆలోచన విధానాన్ని మానుకోవడమే నిజమైన ఉపవాసం. యేసుక్రీస్తు ప్రభువారు కూడా 40 రోజులు ఉపవాసం ఉండడం వాడుకు. పిల్లగా, ఆయన పదే 40 రోజులు ఉపవాసం ఉండడానికి గల కారణం ఏంటంటే మాదిరిని కలిగి ఉంటూ ఉన్నాడు, తన శిష్యులకు నేర్పిస్తూ ఉన్నాడు. కొండ మీద ప్రసంగంలో శిష్యులతో మాట్లాడుతూ ఉన్నాడు, విశ్వాసంతో మాట్లాడుతూ ఉన్నాడు. సమాధాన పడువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారు. హల్లెలూయా. సమాధాన పడువారు ధన్యులు. ఉపవాసం ఉన్నారు మీరు అందరూ, మంచిది. ఎంతమంది సమాధానం పడ్డారు? ఇంకా ఏదైనా పెండింగ్ ఉందా? ఎవరినైనా ఒకరితో పెండింగ్ ఉందా? ఎవరినైనా ఇంకా ఒకరిని కలుపుకోవాల్సిన అవసరం ఉందా? మీ ఇంట్లో వాళ్ళతో ఎలా ఉంటూ ఉన్నారు?
పొరుగు వారితో ఎలా ఉన్నారు, సంఘంలో ఎలా ఉన్నారు, సంఘంలో ఉన్న అందరితో మీరు మాట్లాడుతూ ఉన్నారా? ఎందుకంటే మీరు ఉపవాసం ఉండి ఈ రీతిగా ఉండినందున ఉపయోగం లేదు పిల్లరా. హల్లెలూయా. నేను అనుకుంటాను ఎలా ఉండాలండి, దేవుడితో మాట్లాడుతూ ఉన్నాడు. కొంతమందిలో మీకు సందేహాలు రావచ్చు, ఎన్నిసార్లు క్షమించాలండి వీడిని, ఎన్నిసార్లు క్షమించాలి, ఎంతవరకు నువ్వు ఓర్చుకోవాలి వీడిని? కొన్నిసార్లు భర్త కోసం మాట్లాడుతుంది భార్య, కొన్నిసార్లు భార్య కోసం భర్త మాట్లాడుతూ ఉంటాడు, కొన్నిసార్లు సంఘంలో ఉన్న వారి కొరకు మాట్లాడుతూ ఉంటారు, పనులు ఉన్న వారి కొరకు. ఎన్ని రోజులు వీటిని భరించాలండి? ఎన్ని రోజులు? పేతురు ఇదే ప్రశ్న అడిగినప్పుడు యేసుక్రీస్తు ప్రభువు అంటాడు, ఓ నీవు జీవిత కాలము మట్టుకు నువ్వు క్షమిస్తూనే ఉండాలి అంటాడు. 70 ఏళ్ళ మటుకు 80 ఏళ్ళ మటుకు నువ్వు క్షమిస్తూనే ఉండాలి. ఇప్పుడైనా నువ్వు ఈ ఆలోచన మనం కలిగి ఉండాలి పిల్లరా. హల్లెలూయా. ఒకవేళ ఇలాంటి ఆలోచన ఎవరైనా పెండింగ్ లో ఉంటే తప్పనిసరిగా నువ్వు వారితో మాట్లాడాల్సిన అవసరం ఉంది. నేను మాట్లాడండి అంటే నువ్వు ఉపవాసం ఉండు, వేస్ట్ అని నేను మాట చెప్తా ఉన్నా. నువ్వు 40 రోజులు కదా 40 సంవత్సరాలు ఉపవాసం ఉన్నా కూడా నువ్వు సమాధాన పడే గుణము లేకపోతే 40 సంవత్సరాలు ఉపవాసం ఉన్నా ఇట్స్ వేస్ట్ ప్రైస్, వ్యర్థమైన ప్రార్థనలు ఉంది కూడా. ఉపవాసం అంటే దేవుడు మాట్లాడి ఉపవాసం నాకు అనుకూలమా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మీరు ఇంకా బుద్ధులాడుచు ఉన్నారు, మీరు ఇంకా సమాధానం లేకుండా ఉంటూ ఉన్నారు, ఒకరి మీద ఒకరు సాడీలు చెప్పుకుంటూ ఉన్నారు, ఒకరి మీద ఒకరు విభేదాలు కలిగి ఉంటూ ఉన్నారు, ఒకరంటే ఒకరు నచ్చదు, ఒకరంటే ఒకరికి గిట్టదు, ఒకరు వస్తే ఒకరు లేచి వెళ్ళిపోతారు. ఈ విధంగా ఉన్నప్పుడు ఇది అనుకూలమైన ఉపవాసం కాదని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ప్రియులారా. వాక్యాన్ని జాగ్రత్తగా వినండి. ఇప్పుడైనా అటువంటి చెడ్డ ఆలోచన తీసేయాలి. ఉపవాసం అనగా తీసి వేయుట, ఉపవాసం అనగా అటువంటి బుద్ధిని మానుకొనుట, ఉపవాసం అనగా అలాంటి చోటుకి వెళ్లకుండా ఆగిపోవుట, నిన్ను పాడు చేసే వారి దగ్గరికి నువ్వు వెళ్లకుండా ఆగిపోవడమే ఉపవాసము. హల్లెలూయా. ఎవరైతే నీ ఆత్మీయ జీవితాన్ని పాడు చేస్తూ ఉన్నారో, నీ విశ్వాస జీవితాన్ని పాడు చేస్తూ ఉన్నారు, నీ నిరీక్షణ జీవితాన్ని పాడు చేస్తూ ఉన్నారు, మీరు ఆ విషయంలో చాలా జాగ్రత్తలు కలిగి ఉండడమే ఉపవాసము. అన్ని తెలుసు, వారి దగ్గరికి వెళితే నీ జీవితం పాడైపోతుందని, అయినప్పుడు వారి దగ్గరికి వెళ్ళకుండా ఆగిపోవడమే 2026 సంవత్సరంలో నువ్వు చేసే ఉపవాసము. ఎంతమంది నిజంగా ఉపవాసం ఉన్నారో తెలియదు, కానీ దేవునికి ఇష్టమైన ఉపవాసము ఇది. 40 రోజులు యేసుక్రీస్తు ప్రభువు ఉపవాసం ఉన్నారు. వెంటనే సాతాను వచ్చాడు. ఏం జరిగింది? ఈ రాళ్ళను రొట్టెలుగా చేసుకుని తిన్నావు, నువ్వు దేవుడికి అయితే పైనుంచి కిందకి దూకు అంటావుంది. సాతాను ప్రభువుని యేసుక్రీస్తు ప్రభువు చెప్తా ఉన్నారు. ఫాస్టింగ్ ఉన్న తర్వాత ఏం జరుగుతుందంటే, ఫాస్టింగ్ ఉంటున్నప్పుడు అనేక డిసప్పాయింట్స్ నీ జీవితంలో వచ్చే అవకాశం ఉంది. నువ్వు ఎప్పుడైతే భోజనం మానేసి నిష్ఠగా కూర్చుని మోకరించి ఉపవాసం ఉండి కన్నీటి ప్రార్థన చేస్తూ ఉన్నావు, ఈ లెంట్ సీజన్ లో ఎక్కువగా ఇంకా నిష్ఠగా ఉంటున్నావు, నీ జీవితంలో అనేక విధాలుగా నేను బాధ పెట్టే అంశాలు నీ జీవితంలోకి వచ్చే అవకాశం ఉంది. నేను డిసప్పాయింట్ చేసేవాళ్ళు, నేను డిస్మాంటిల్ చేసేవాళ్ళు, నేను అనవసరంగా మాట్లాడేవాళ్ళు, నీ మీద బోధ రుద్దేవారు, నీ మీద లేనిపోయిన మాటలు చాడీలు చెప్పేవారు. అనేక మంది నీ నిరీక్షణను పాడు చేయడానికి వస్తూ ఉంటారు. కాబట్టి పిల్లలు చాలా జాగ్రత్త కలిగి ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువు వారు మాదిరిగా విషయాలు తెలియపరుస్తూ ఉన్నాడు. 40 రోజులు ఉపవాసం వచ్చింది. యేసుక్రీస్తు ప్రభువు వారిని సాతాను శోధించడానికి వచ్చాడు. తప్పనిసరిగా సంఘాన్ని కూడా శోధిస్తూ ఉంటాడు. కొన్నిసార్లు ఎటువంటి ఆలోచనలు వస్తూ ఉంటే, ఉపవాసం 3 రోజులు ఉపవాసం ఉన్నాను, అసలు వేస్ట్, ఉపవాసం ఉండదు. ఇక ఇంత గొడవ. ఉపవాసం ఉన్న తర్వాత ఇంట్లో చాలా గృహాల్లో పెద్ద గొడవ అయిపోతుంది. నాకు తెలుసు విషయం. ఉపవాసం ఉన్న తర్వాత అప్పటి వరకు సమాధానం ఉన్న కుటుంబాలు కాస్త కొట్టుకునే స్థాయికి వచ్చేస్తూ ఉంటుంది. సాతాను ఏం చేస్తూ ఉంటాడంటే, ఎవరిలోనూ దూరి వారి జీవితాన్ని నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. మంచిగా సాక్ష్యం కలిగిన కుటుంబాలను పాడు చేయడానికి సాతాను అనేక కుట్రలు కలిగి ఉంటూ ఉన్నాడు పిల్లగా. ఒక్కొక్కరిని ఒక్కొక్క రీతిగా పాడు చేయడానికి వాడి దగ్గర చాలా ప్లాన్స్ ఉంటూ ఉన్నాయి. అందరినీ ఒకే రీతిగా ప్రలోభ పెట్టడం, ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిగా ఒక్కొక్క విషయంలో పడిపోతారు. ఒకరికి డబ్బు చూపిస్తూ ఉంటాడు,
ఒకరికి మరొకటి చూపిస్తూ ఉంటాడు. పిల్లలు ఎవడు ఏ విషయంలో వీకో ఆ విషయాన్ని చూపించి పడగొట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కాబట్టి ఇక్కడ యోవేలు ప్రవక్త అంటూ ఉన్నాడు, ఇప్పుడైనను ఉపవాసం ఉన్న తర్వాత సాతాను ఎదిరించడానికి చాలా జాగ్రత్తలు కలిగి ఉండాలి. దేవా పాపిని ప్రేమ చూపించి నన్నాదుకోవయ్యా దేవా పాపిని అపరాధిని అంగుడనై అపవాదిగా చరునై అపరాధిని అంగుడనై అపవాదిగా చరునై సంచరించి చీకటిలో వంచన చేసి వంచన చేసి దేవా ప్రేమ చూపించే నన్నాదుకోవయ్యా దేవా కృప కలిగిన దేవా స్తోత్రాలు తండ్రి, మహిమల దేవా స్తోత్రాలు ప్రభా, జీవముల తండ్రి రాత్రికాల సమయంలో తండ్రి అనేక విషయాలు మాట్లాడేది ప్రభా, అయా నీ బిడ్డలు ఎలా ఉండాలని నేర్పించారు తండ్రి, సంఘం ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలని నేర్పించారు ప్రభా, ఏ నిర్ణయాలు తీసుకోవాలని సహాయం చేయండి. అనవసరమైన విషయాలు కాకుండా అవసరమైన విషయాల కొరకు ఆలోచించడానికి సహాయం చేయండి. సంఘ క్షేమం కొరకు ప్రతి బిడ్డను వాడుకోండి ప్రభా, సంఘంలో నూతన ఆత్మలు చేర్చండి ప్రభా. ఓ తండ్రి స్థలము సరిపోనంతగా ప్రజలక్షం కాక మీరు సహాయం చేయండి, సంఘాన్ని విస్తరించండి, పరిస్థితులను అనుకూలపరచండి ప్రభా. ఈ 40 రోజులు కూడా తండ్రి స్తోత్రాలు అనేక మంది నూతన వ్యక్తులు వచ్చినట్లుగా సహాయం చేయండి ప్రభా. ప్రతిరోజు మీరు మాట్లాడండి, సహాయం చేయండి అయినా మీకు వందనాలు తండ్రి. ప్రతి బిడ్డతో మీరు మాట్లాడండి ప్రభా, ఒక సిద్ధపాటును కలిగి ప్రతి ఒక్కరికి రావడానికి సహాయం చేయండి, ప్రతి ఒక్కరు సమయానికి రావడానికి సహాయం చేయండి. ఏ ఒక్క బిడ్డ కూడా తండ్రి ప్రార్థన మానుకోవడం మంచి నిర్ణయం తీసుకోవడం సహాయం చేయండి ప్రభా. వేరే కృప చూపి మహితో యేసు నామమున వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.